అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్. థ్యాంక్స్ అలాట్ మా రెస్పెక్ట్స్ మన ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి మూవీ కాస్టింగ్ కాల్ లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ అంట. ఏజ్ వచ్చేసి 15 నుండి 69 సంవత్సరాల వాళ్ళు, అలాగే ఫీమేల్ వచ్చేసి 15 నుండి 45 సంవత్సరాల వాళ్ళు అంటున్నారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ సెండ్ యువర్ ప్రొఫైల్స్ అండ్ 2 photos, నోట్ ఓన్లీ విలేజ్ గెటప్స్ అని అంటున్నారు. కాబట్టి విలేజ్ గెటప్స్లో ఉన్న ఫొటోస్ మాత్రమే వాళ్ళు పంపించే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి సార్, ఇండస్ట్రీలో నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ అవకాశాలు ఇచ్చేదానికన్నా డిస్క్రిమినేట్ చేయడం, డిస్రెస్పెక్ట్ చేయడం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి వాళ్ళని ఫేస్ చేయాలని అడగడం జరిగిందండి. దానికి నేను ఏం చెప్తాను అంటే, ఇప్పుడు ఒక్కొక్కటి మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుందండి. మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పేరు చెప్పను కానీ ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఆ ప్రొడ్యూసర్ ఏంటి అంటే, ఆయనకి సరదాగా ఒక 100 కోట్లు ఆస్తుంది. ఆయన అంత గొప్ప సినిమా తీసిన బ్యాచ్ ఏం కాదు, కానీ చేశాడు. 15-20 సినిమాల వరకు చేశాడు ఆయన. సో ఆయన ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా నేనైనా ఎవరైనా కానీ కథ చెప్తాను అంటే ఇమ్మీడియట్గా మణికొండలో మర్రి చెట్టు దగ్గర ఆయన ఆఫీస్ ఉంది. సో ఆఫీస్కి పిలుస్తాడు. పిలిచి ఫస్ట్ మీరు రెజ్యూమే చెప్పండి అంటే, నా పేరు విజయనాథ్ అండి, నేను సో అండ్ సో వాళ్ళ దగ్గర పని చేశాను అనగానే, అవునా సార్ సూపర్, అసలు ఇప్పుడు కథ చెప్పండి అంటాడు. కథ చెప్పని వెంటనే అది ఎంత చండాలం అన్నా కానీ ముందు 1 లక్ష రూపాయల చెక్ రాసి మీకు ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఇదిగోండి, ఇది టోకెన్ అడ్వాన్స్ మీరు పెట్టుకోండి, మనం ఈ కథ మీద ఇంకొంచెం కూర్చుందాం సార్, కూర్చొని మనం ద బెస్ట్ తీసుకుని వద్దాం, ద బెస్ట్ తీసుకొని వచ్చిన తర్వాత షూట్కి వెళ్దాం. ఎప్పటిలోగా బెస్ట్ అవుతుంది అంటే మనం ఏమనుకుంటాం అంటే 3 నెలలు 6 నెలల్లో బెస్ట్ అయిపోతుంది అనుకుంటాం. సో ఇక్కడ నుండి అతను ప్లే స్టార్ట్ చేస్తాడు. ఎలాగా అంటే, అతను మామూలుగా ఫారెన్ అని వెళ్తూ ఉంటాడు, చెన్నై అని వెళ్తూ ఉంటాడు, బెంగళూరు అని వెళ్తూ ఉంటాడు, ఎంటైర్ ఇండియాతో పాటు ఫారెన్ ట్రిప్స్ అన్నీ వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకి టైం పాస్ చేయడానికి ఎవరూ లేరు. అంటే ఇంట్లో వాళ్ళు అతనికి రెస్పెక్ట్ ఇవ్వరు, అతను ఒక ఉల్ఫాఖాన్ లాగా చూస్తారు. సో అందువల్ల అతనికి ఏంటి అంటే బోర్ కొడుతుంది. కాబట్టి పైగా వాళ్ళ ఆఖరికి వాళ్ళ ఆఫీస్ బాయ్ను, లేదంటే వాళ్ళ అటెండర్ను, వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి అతనిలో ఉన్న మేధస్సుని కీర్తించమని అతను అడగలేడు. సో మీ ఇప్పుడు ఏంటంటే, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఏం చేస్తాడు అంటే, ఈరోజు హైదరాబాద్లో ఉన్నాను విజయ్ గారు, మనం ఒకసారి మన కథ గురించి కూర్చుందామని పిలుస్తాడు. పిలిచిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తాడు అంటే, అతనికి భజన చేయించుకుంటాడు అనమాట. సార్ మీరు ఆ సినిమా చేశారు సార్, అది గొప్ప సినిమా సార్, అంత గొప్ప సినిమా అనేది ఇంతవరకు రాలేదు అనే టైప్లో మాట్లాడిస్తాడు. అలాగా మీతో దగ్గర సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు టైం పాస్ చేస్తాడు తప్పించి సినిమా చేయడు. సో అంటే మిమ్మల్ని ఏం చేస్తాడు అంటే, ఏమంటారు, కాఫీకి తీసుకుని వెళ్తాడు, లంచ్కి తీసుకుని వెళ్తాడు, ఒక పెద్ద ప్రొడ్యూసర్తో మనం తిరుగుతున్నాం ఒక హ్యాపీనెస్ ఇస్తాడు, కానీ సినిమా చేయడు. సో అది అతనికి టైం పాస్, మనకి టైం వేస్ట్. సో మీరు ఈ 3 years తర్వాత మీరు తెలుసుకునేది ఏంటి అంటే, అరే ఇతను మనల్ని టైం వేస్ట్ చేశాడు అనేది మీరు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత 4th year నుండి మళ్ళీ ఇంకో బగ్రా దగ్గరికి వెళ్ళి అతని చేతిలో బలవుతారు. ఇలాంటి వాళ్ళు రఫ్గా 10 నుండి 15 మంది ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తుంటారు అంటే, ఇలాగే టైంపాస్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి టైం పాస్, మీకు టైం వేస్ట్. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, అలాంటి వాళ్ళకంటే కట్టురుటుగా ముఖాన్ని చెప్పే వాళ్ళే, అరే బాబు నువ్వు ఇలాంటి కథలు పట్టుకొని నువ్వు తిరిగినట్లయితే నువ్వు వేస్ట్ వెళ్ళవు, నువ్వు అసలు ఇండస్ట్రీకి వద్దు, దొబ్బే అనేవాడు చాలా మంచోడు. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయకుండా ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే, టైం పాస్ చేసే బ్యాచ్ దగ్గరికి వెళ్తే మీ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి ప్రయత్నం మీరు అప్పటికి చేయకండి. పైగా ఈ 1 లక్ష రూపాయలు తీసుకున్నవాడు ఎలా ఉంటుంది అంటే, ఈ 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మీరు అన్ఫిట్, 4 లక్ష రూపాయలు నాకు రిటర్న్ ఇచ్చేసేయండి అని అంటాడు. లేదంటే ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీతో పాటు టైం పాస్ చేశాడు కాబట్టి 1 లక్ష రూపాయలు పోతే పోనీ అనుకుంటాడు. యాక్చువల్గా ఇదే మీతో ఎంత టైం స్పెండ్ చేయడానికి అతను మంత్లీ 30,000, 50,000 శాలరీ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 30,000 చెప్పిన అంటే సంవత్సరానికి 3,60,000, 2 సంవత్సరాలకి 7,20,000. దాని బదులు వీళ్ళు ఏం చేస్తారు, జస్ట్ 1 లక్ష రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి, ఇంకా కుదిరితే మీ దగ్గర నుండి 1 లక్ష రూపాయలు రిటర్న్ లూట్ చేసుకుని మీ టైం వేస్ట్ చేస్తున్నారు. సో నేనేమంటాను అంటే, కొంచెం కష్టమైనా కానీ కర్కశంగా మాట్లాడేవాడే జెన్యూన్ అనేది నా ఒపీనియన్. స్వీట్గా మాట్లాడుతూ ఉపయోగపడని వాడి దగ్గర టైం వేస్ట్ చేసుకోవడం కంటే వీళ్ళు చాలా బెటరు. కాబట్టి నేనేమంటా అంటే, డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, లేదంటే డీగ్రేడ్ చేస్తున్నారు కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ర్యాగింగ్ అండి. ఇప్పుడు ర్యాగింగ్ అనేది తప్పు అని చాలామంది అంటారు, బట్ అది బ్రూటల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా తప్పే. అంటే కొట్టడం కావచ్చు, లేదంటే మొలెస్టింగ్ కావచ్చు, ఈ తప్పే. దాని బదులు సరదాగా ఏడిపించడాలు, అంటే కైండ్ ఆఫ్ గుంజులు తీర్చడాలు కావచ్చు,
లేదంటే సరదాగా మీతోటి ఫన్ చేయడం అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచిది. సో అలాంటి ర్యాగింగ్ అనేది ఏం చేస్తుంది అంటే మీకు వాళ్ళకి మధ్య ఉండే బాండింగ్ని పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు, వాడిని నేను అరే ఆ పని చేయరా అంటే చేయవరా నువ్వు, ఎందుకు దొరుకుతారా బాబు నాకు అర్వ కాకపోతే ఇలాగా అనే టైప్లో మాట్లాడటం ఏమవుతుందంటే అది వాడిని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు కాదు, వాడికి పనిని అలవాటు చేస్తున్నట్టు. సో అలాగ మీరు తీసుకోగలిగినట్లయితేనే మీరు ఇండస్ట్రీకి రండి. అలా కాకుండా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, నాకు తెలుగు వాళ్ళకి అలాగా ఆత్మాభిమానం ఎక్కువ, ఆత్మగౌరవం ఎక్కువ, ఇలాంటి భారీ డైలాగులు మీరు బ్రెయిన్లో పెట్టుకుని తిరుగుతున్నట్లయితే బెటర్ ఇట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీరు జెన్యున్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇలా కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9866690765. ఐ రిపీట్ 9866690765. సో డిస్క్లైమర్ అనేది అందరికీ తెలిసిందే కదా, పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.